హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి మనకి గోధుమ పిండితో చేశానండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనము స్వీట్స్ అవి తినాలనిపిస్తుంది, కానీ ఊరికే వెళ్ళి స్వీట్ షాప్లో అయితే కొనుక్కొచ్చుకోలేము కదా. ఇలా ఇంట్లోనే హెల్తీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఈ బెల్లంలోకి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం మొత్తం కరగపెట్టుకోవాలండి. దీనికోసం ఎటువంటి పాకు అది పట్టుకునే పని లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇది కరగడానికైతే ఒక 1 మినిట్ పడుతుంది కదా. మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే త్వరగా కరుగుతుంది. చూసారు కదా, ఇలా కరిగిన తర్వాత దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నానండి. మీ ఇష్టం, నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు, లేదా సగం సగమైనా వేసుకోవచ్చు. నేను అచ్చం నెయ్యితోనే చేస్తున్నాను. నేను హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నాను కదా, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఈ నెయ్యిలో మనము వేగించాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. 1 నిమిషం కలిపితే ఏమవుతుందంటే ఈ పిండి మొత్తం ఆ నెయ్యిలో కలిసిపోతుంది. ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, మనకి పచ్చివాసన ఎలా పోతుందని తెలిసేదంటే మనకి పచ్చివాసన పోతే మంచి స్మెల్ వస్తుందండి. అది మనకు అర్థమవుతుంది. ఇలా అయితే కొంచెం తిప్పుకోవాలి. తిప్పుకొని ఇది మరీ లిక్విడ్గా ఉన్నప్పుడు పోసుకోవద్దు. కొంచెం నెయ్యి అనేది మనకి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక టీ గంట పెట్టుకొని వడకట్టుకోండి. నేను ఇక్కడ మామూలు బెల్లమే తీసుకున్నాను కాబట్టి నలకలు ఉంటాయి కాబట్టి వడగట్టుకున్నాను. తాటి బెల్లం అయితే వడపెట్టుకునే పనే లేదండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది. ఆ బెల్లం వాటర్ అనేవి నేను మొత్తం పోయలేదండి, సగమే పోసాను. మళ్ళీ ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ పోసుకుందాము. లేదు అంటే మొత్తమైనా ఒకేసారి పోసుకోవచ్చండి. ఇలా దగ్గరకు వచ్చాక మళ్ళీ ఇలా పోసుకొని ఇలా మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది దగ్గర పట్టడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూశారు కదా, ఇదైతే దగ్గర పడింది. మనకి ముక్కల్లా కట్ చేసుకోవాలనుకుంటే కొంచెం గట్టి దగ్గరికి పడేలాగా ఉంచుకోవాలండి. లేదు హల్వాలాగా తినాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే ముక్కలు అయితే చక్కగా రావండి. మనం ముక్కలు రావాలంటే కొంచెం గట్టిగా ఉండే స్టేజ్లోనే తీసుకోవాలి.